హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్‌లో మనం స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ ఎస్ఐఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అన్న డిస్కషన్ చేద్దాం. సో, లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఎస్ఐఎఫ్స్ లాంచ్ చేయడం జరిగింది సెబీ స్పెషల్ కేటగిరీగా. సో, వీటిల్లో 6 మంత్స్ బ్యాక్ నుంచి కొన్ని ఫండ్స్ ఆల్రెడీ లాంచ్ చేసాయి. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కొన్ని ఫండ్స్ లాంచ్ చేస్తూ వచ్చాయి. రీసెంట్‌గా కూడా కొన్ని లాంచ్ అయినాయి. సో, మోస్ట్‌లీ లాంచ్ అయిన ఫండ్స్ అన్నీ ఈక్విటీ కేటగిరీలో అలానే హైబ్రిడ్ కేటగిరీలో లాంచ్ అయినాయి. సో, ఈ సెషన్‌లో మనం ఏం చేద్దామంటే, ఏవైతే ఫండ్స్ ఆల్రెడీ ఉన్నాయో మార్కెట్‌లో, వాటి పర్ఫార్మెన్స్ లాస్ట్ 6 మంత్స్‌లో ఎలా ఉందన్నది అనలైజ్ చేద్దాం. అలానే వీటి పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేయడానికి మనకున్న పీరియడ్ అయితే చాలా తక్కువే. లాస్ట్ 6 మంత్స్ పీరియడ్ అన్నది అంత రైట్ పీరియడ్ కాదు. కానీ మనకున్న పీరియడ్ అదే కాబట్టి, సో, దాన్ని మనం అనలైజ్ చేసి ఒక కంక్లూజన్ రావడానికి ట్రై చేద్దాం. కాకపోతే ఈ పీరియడ్ మనకి సంవాట్ రీజనబుల్ పీరియడ్ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్ పీరియడ్ తీసుకుంటే ఒక 4 మంత్స్, 4 ½ మంత్స్ వచ్చేసి బాగా అక్కడక్కడే ఉంది మార్కెట్. పెద్దగా ఏం పెరగలేదు. కొంత డౌన్ ట్రెండ్‌లో ఉంది. బట్ లాస్ట్ 1 ½ మంత్ తీసుకున్నట్టయితే మార్కెట్ ఈ ఈ వార్ వల్ల, ఈ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ వల్ల స్టీప్‌గా ఫాల్ అయింది. అలానే ఇప్పుడు లాస్ట్ 15 డేస్ నుంచి కొంత రికవరీ కూడా ఉంది. సో, ఈ పీరియడ్‌లో ఈ ఎస్ఐఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా హ్యాండిల్ చేసి అన్నది కూడా మనం క్రిటికల్‌గా స్టడీ చేసి ఈ ఈ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదన్న కంక్లూజన్‌కొద్దాం. అలానే నా పర్సనల్ అకౌంట్‌లో కూడా నేను 15 డేస్ బ్యాక్ ఒక ఎస్ఐఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను. సో దట్ ప్రాక్టికల్‌గా వీటిని మనం అండర్‌స్టాండ్ చేసుకొని దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఇప్పుడన్న కంక్లూజన్‌కొద్దాం. ఈ ఫండ్స్‌ని అనలైజ్ చేసే ముందు ఈ ఫండ్స్ గురించి కొన్ని బేసిక్స్ తెలుసుకుందాం. ఎందుకంటే ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో, ఈ ఎస్ఐఎఫ్ కేటగిరీ వచ్చేసి సెబీ రీసెంట్‌గా లాంచ్ చేసింది. సో, ఇది సిమిలర్ టు హెడ్జ్ ఫండ్స్. అంటే వెస్టర్న్ కంట్రీస్‌లో వీటిని హెడ్జ్ ఫండ్స్ అంటారు. ఇండియాలో వచ్చేసి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్. సో, ఇవేవైతే ఉన్నాయో ఇవి ఈ కేటగిరీకి సిమిలర్ కేటగిరీ అనమాట. సో, ముందుగా వాటి గురించి బ్రీఫ్‌గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ హెడ్జ్ ఫండ్స్‌లో కానీ, ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్‌లో కానీ కొంత హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటదనమాట. హెడ్జింగ్ స్ట్రాటజీస్ అంటే మార్కెట్ డౌన్‌కెళ్ళేటప్పుడు ప్రొటెక్షన్ వీళ్ళు బాగా తీసుకుంటారు. అంటే స్టీప్ లాసెస్ లేకుండా. ఓకే. అదొకటి. వాటిలో డిఫరెంట్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ వాడతారు. పుట్ ఆప్షన్స్ కొనటం కానియండి, ఫ్యూచర్స్ షార్ట్ చేయటం కానియండి, ఇవన్నీ వాడుతుంటారు. ఓకే. హెడ్జింగ్ స్ట్రాటజీస్ మ్యూచువల్ ఫండ్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. వాటికంటే కూడా హెడ్జింగ్ స్ట్రాటజీస్ వీటిలో బెటర్‌గా ఉంటాయి. సో, అదొక డిఫరెన్షియేటర్. ఇంకా సెకండ్ డిఫరెన్షియేటర్ చూసుకున్నట్టయితే వీటిలో ముఖ్యంగా లాంగ్, షార్ట్ అని ఉంటూ ఉంటాయి. లాంగ్ అంటే నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఫండ్ మేనేజర్స్ బెటర్‌గా ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసి అలా వదిలేస్తుంటారు. పెరిగిన తర్వాత ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం కానీ వితిన్ ది ఫండ్‌లో స్టాక్స్‌ని చేంజ్ చేయడం కానీ చేస్తుంటారు. సో, అది లాంగ్ అంటాం. ఇంకా షార్ట్ అంటే ఏవైతే ఇండస్ట్రీస్ కానియండి, ఏదైతే స్టాక్స్ కానియండి బాగా ఓవర్ వాల్యూ అయ్యి ఉన్నాయి. ఏదైనా స్పెసిఫిక్ రీజన్స్ వల్ల ఆ పర్టిక్యులర్ స్టాక్స్ పడే అవకాశం ఉంది. అలాంటి వాటిని వాళ్ళ దగ్గర స్టాక్ లేకున్నా కూడా అమ్మేయొచ్చు అనమాట. ఫ్యూచర్స్‌ని యూజ్ చేసుకొని కానీ, ఆప్షన్స్ యూజ్ చేసుకొని కానీ అమ్మేయొచ్చు. దాన్నే మనం షార్ట్ అంటాం. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే రీసెంట్ మంత్స్‌లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ వల్ల ముఖ్యంగా ఇండియన్ టెక్నాలజీ స్టాక్స్ పడుతూ ఉన్నాయి. సో, అలాంటి ఆపర్చునిటీని ఒక ఫండ్ మేనేజర్ ఐడెంటిఫై చేశాడు. కానీ పడుతున్నప్పుడు కూడా వాటిని షార్ట్ చేసి ప్రాఫిట్ పొందొచ్చనమాట. సో, ఆ అవకాశం ఇప్పుడు ఏదైతే న్యూ కేటగిరీ ఆఫ్ ఎస్ఐఎఫ్స్ ఉన్నాయో వాటిల్లో కూడా ఉంటది. హెడ్జ్ ఫండ్, ఆల్టర్నేటివ్ ఫండ్స్‌లో ఇంతకుముందు ఉండేది. వాటిల్లో హెచ్ఎన్ఎస్ మాత్రం ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఒక 10,00,000 మినిమం ఇన్వెస్ట్ చేయగలిగే వాళ్ళు కూడా ఈ ఎస్ఐఎఫ్స్ ద్వారా ఇట్లాంటి స్పెషలైజ్డ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసి ప్రాఫిట్ పొందే అవకాశం ఉన్న వాటిల్లో మనం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ 2 పాయింట్స్ డిఫరెన్షియేషన్ బాగా క్రియేట్ చేస్తాయి. సో, ఇంకా ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి మనకు ఇప్పుడు ఇష్యూ చేసే ఎస్ఐఎఫ్స్‌లో ఏమేమి ఉన్నాయో మనం చూసినట్టయితే ఈక్విటీ ఓరియెంటెడ్‌లో ఈక్విటీ లాంగ్, షార్ట్. ఈక్విటీ లాంగ్, షార్ట్ అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్‌తో మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఫ్లెక్సీ క్యాప్‌తో కంపేర్ చేసుకోవచ్చు. ఫ్లెక్సీ క్యాప్ టాప్ 500 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా! సో, వాటితో కంపేర్ చేసుకోవచ్చు. ఇంకా లాంగ్, షార్ట్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా! సో, ఇంకా సెకండ్ ఫండ్ టైప్ వచ్చేసి ఈక్విటీ ఎక్స్ టాప్ లాంగ్, షార్ట్ ఫండ్ అగైన్. సో, ఇక లాంగ్, షార్ట్ పక్కన పెట్టేసేయండి. ఇంకా ఈక్విటీ ఎక్స్ టాప్ అంటే టాప్ 100 కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎక్స్‌క్లూడ్ చేసి మిగతా కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయడం. అంటే మిడ్ అండ్ స్మాల్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయడానికి అవుతది ఈ ఫండ్‌లో ముఖ్యంగా. బట్ ఈ ఫండ్‌లో అంటే
మినిమమ్ 65% మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయాలి. మిగతా పోర్షన్ ఏదైతే ఉందో వాటిల్లో అగైన్ టాప్ 100 కంపెనీస్‌లో కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటది ఫండ్ మేనేజర్స్‌కి. బట్ మోస్ట్‌లీ బయాస్డ్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీస్‌లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తది. ఇంకా థర్డ్ కేటగిరీ వచ్చేసి సెక్టార్ రొటేషన్ ఫండ్. సెక్టార్ రొటేషన్ అంటే మినిమమ్ వీళ్ళు 4 అండ్ మాక్సిమం 4 ఫండ్స్‌లోనే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ 4 సెక్టార్స్‌లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ ఫండ్‌లో. అంటే మేబీ టెక్, ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్ ఆర్ ఎల్స్ ఆటోమొబైల్స్ ఇలా ఒక 4 సెక్టార్స్ తీసుకోవచ్చు. ఏవైతే 4 సెక్టార్స్ వీళ్ళు ఫండ్ మేనేజర్ అండర్ పెర్ఫార్మ్ అయ్యి ఉన్నాయి, ఫ్యూచర్‌లో పెరగొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేస్తారో వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో, కీప్ ఆన్ వాళ్ళు చేంజ్ చేస్తుంటారు. సో, నెక్స్ట్ ఐటీ తీసేసి ఎఫ్ఎంజీసీకి మూవ్ అవ్వచ్చు. సో, సంథింగ్ లైక్ దట్ అట్లా ఒక 4 సెక్టార్స్‌లో మటుకు హోల్డ్ అయ్యి ఉంటారు. సో, ఈ 3 ఫండ్ కేటగిరీస్ ఈక్విటీలో ఉన్నాయి. ఇంకా డెట్ ఓరియెంటెడ్‌లో చూసుకుంటే అగైన్ డెట్ లాంగ్ షార్ట్ ఫండ్ అలానే సెక్టార్ డెట్ ఫండ్. సో, అగైన్ ఇందులో కూడా లాంగ్ షార్ట్ అన్నది డెట్‌లో కూడా యూజ్ చేసే అవకాశం ఉంటది. ముఖ్యంగా షార్టింగ్ ఆప్షన్ ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ అయ్యేటప్పుడు కొంత ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఇంట్రెస్ట్ రేట్లు పెంచినప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. తగ్గించినప్పుడు కూడా కొన్ని ఆపర్చునిటీస్ వస్తుంటాయి డెట్ ఫండ్స్‌లో కూడా. సో, అలాంటి ఆపర్చునిటీస్‌ని వీళ్ళు వాడుకుంటూ ఉంటారు డెట్ ఫండ్స్‌లో కూడా. మనకి నార్మల్ మ్యూచువల్ ఫండ్స్‌తో చూసినట్టయితే డెట్ ఫండ్స్‌ని మనకి లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి. లిక్విడ్ ఫండ్స్‌లో మోస్ట్‌లీ కమర్షియల్ పేపర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే 90 డేస్ మెచ్యూరిటీ ఉన్న కమర్షియల్ పేపర్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలానే కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి. అది 3 ఇయర్స్ మెచ్యూరిటీ ఉన్న బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. జీసెక్స్ ఉంటాయి. 10 ఇయర్స్ మెచ్యూరిటీ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలానే ఇవన్నీ కూడా మెచ్యూరిటీ డిపెండ్ అయ్యి ఉంటుంటాయి మ్యూచువల్ ఫండ్స్. బట్ ఇందులో వీళ్ళు 90 డేస్ బాండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. 3 ఇయర్స్ బాండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే 10 ఇయర్స్ ట్రెజరీ బాండ్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, డిపెండ్ ఆన్ ది ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ బేస్ చేసుకొని, ఈల్డ్ కర్వ్ బేస్ చేసుకొని వీళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఎలా అయితే బెటర్‌గా వర్కౌట్ అవుద్దో ట్రై చేస్తుంటారనమాట. సో, అలాంటి ఆపర్చునిటీస్‌ని కూడా గ్రాబ్ చేసి డెట్ ఫండ్స్‌లో కూడా కొంచెం రిటర్న్స్ ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటది. ఇంకా థర్డ్ కేటగిరీ వచ్చేసి హైబ్రిడ్ కేటగిరీ. హైబ్రిడ్ కేటగిరీ అంటే మనకు తెలిసినట్టుగానే మ్యూచువల్ ఫండ్స్‌లో మన ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కన్జర్వేటివ్ హైబ్రిడ్, అగ్రెసివ్ హైబ్రిడ్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఇలా ఉంటూ ఉంటాయి కదా! అంటే ఇందులో డెట్ కాంపోనెంట్ ఉంటది. ఈక్విటీ కాంపోనెంట్ ఉంటది. ఈ రెండిటిని కలిపి ఫండ్స్ ఉంటాయి. సో, ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. అసెట్ అలొకేటర్ ఫండ్ ఉంది. సో, యాక్టివ్ అసెట్ అలొకేటర్ ఫండ్ అంటే మనకి కొంత ఈక్విటీలో పెడతారు, కొంత డెట్‌లో పెడతారు, కొంత కమోడిటీస్‌లో పెడతారు. కమోడిటీస్ అంటే అగైన్ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అలాంటివి ఉంటూ ఉంటాయన్నమాట. సో, అదొక ఫండ్. ఇంకా హైబ్రిడ్ లాంగ్ షార్ట్ ఫండ్ అంటే బోత్ ఈక్విటీ అండ్ డెట్ ఉంటాయి. సో, ఇవి హైబ్రిడ్ ఫండ్స్. సో, ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా ఏవైతే ఫండ్స్‌ని మనం అనలైజ్ చేద్దాం అనుకుంటున్నామో వాటి గురించి చూద్దాం. ఇప్పుడొచ్చేసి ఏదైతే ఫండ్స్‌ని మనం స్టడీ చేయాలనుకుంటున్నామో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఈక్విటీ ఫండ్స్ గురించి చూద్దాం. ఈక్విటీలో మనకి 2 కేటగిరీస్‌లో ఆల్రెడీ లాంచ్ చేసిన ఫండ్స్ ఉన్నాయి. ఏవైతే లాంచ్ చేసిన ఫండ్స్ ఉన్నాయో వాటిని స్టడీ చేద్దాం. ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ మీకు ఎక్సెల్‌లో చూపిస్తున్నా. ముందు ఈక్విటీ, లాంగ్ షార్ట్ ఫండ్స్ చూద్దాం. సో, ఇక్కడ నేను తీసుకున్న డీటెయిల్స్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ 4 ఫండ్స్ లాంచ్ చేసిన డేట్ దగ్గర నుంచి ఇప్పుడు లాంచ్ చేసిన డేట్ దగ్గర ఎన్ఏవి ఎంతుంది? ఇప్పుడు దాని వాల్యూ ఎంతుందో తీసుకున్నాం. ఇదొచ్చేసి 15థ్ ఏప్రిల్ డేట్ నుండి వాల్యూస్ తీసుకున్నాం. అంటే 14థ్ ఏప్రిల్ వరకు ఉన్న వాల్యూస్ ఇందులో ఉంటాయి. అంతవరకు లాంచ్ చేసిన డేట్ దగ్గర నుంచి మనకు తక్కువ పీరియడే కాబట్టి 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ అట్లా తీసుకోవడానికి లేదు కాబట్టి లాంచ్ చేసిన డేట్ దగ్గర నుంచి టిల్ డేట్ వరకు ఉన్న ఫండ్ రిటర్న్స్ ఎంతున్నాయో ఇక్కడ నేను తీసుకున్నాను. సో, ఈ పార్ట్ మీరు బాగా గుర్తుంచుకోండి. సో, దీన్ని హైలైట్ చేద్దాం. సో, అలానే వీటికి సంబంధించిన బెంచ్ మార్క్. ఈ బెంచ్ మార్క్‌కి సంబంధించిన రిటర్న్స్ కూడా మనం ఇక్కడ తీసుకున్నాం. అండ్ దెన్ వీటి అండర్ పెర్ఫార్మెన్స్ అండ్ అవుట్ పెర్ఫార్మెన్స్. సో, ఈ 3 మనకి ఇంపార్టెంట్. సో, ముందుగా క్యూసిఫ్ క్వాంటవల్ ఫండ్ తీసుకున్నట్టయితే ఈ ఫండ్ వచ్చేసి 4.41 నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఓకే. దీనికి బెంచ్ మార్క్ వచ్చేసి నిఫ్టీ 500. నిఫ్టీ 500 వచ్చేసి 6.13 నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో, ఈ ఫండ్ అవుట్ పెర్ఫార్మ్ చేసింది 1.72%తో. ఓకే. అండ్ రిలేటివ్‌గా లాంగ్ పీరియడ్ ఉంది దీనికి ఉన్న వాటిలన్నిటిలో కంటే. ఇంకా ఐటీఐ డివినిటీ ఈక్విటీ ఫండ్ చూసినట్టయితే ఇది వచ్చేసి 4.26 నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇది డిసెంబర్ 3 లాంచ్ అయింది. సో, దీనికి వీళ్ళు బెంచ్ మార్క్ వచ్చేసి నిఫ్టీ 50 తీసుకున్నారు. సో, ఇది వచ్చేసి 8.41 నెగెటివ్ రిటర్న్స్ ఉంది. ఈ నెగెటివ్ రిటర్న్స్ అనగానే అగైన్ ఫండ్ డ్యూరేషన్ ఎంత ఉందో నేను ఆ పీరియడే తీసుకున్నాను బెంచ్ మార్క్‌ది కూడా. ఓకే. సో, ఇది కూడా 3.88% చొప్పున అవుట్ పెర్ఫార్మ్ చేసింది. ఇంకా ఈ బంధన్ ఫండ్ వచ్చేసి
ఇది మనకి ఈ 2 ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం క్రిటికల్‌గా అనలైజ్ చేద్దాం. ఎందుకంటే లేటెస్ట్‌గా ఒకటేమో మార్కెట్ పడ్డ తర్వాత ఇప్పుడు థర్డ్ ఫండ్ వచ్చేసి బంధన్ ఫండ్ వచ్చేసి మార్చ్ 30థ్ మార్కెట్ పడ్డ తర్వాత సో, ఇది లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. ముందొచ్చేసి 361ది డిస్కస్ చేద్దాం డైనా ఎస్ఐఎఫ్. సో, ఇది 27థ్ ఫిబ్రవరిలో లాంచ్ అయింది. అంటే ఏదైతే ఇజ్రాయెల్, ఇరాన్ వార్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయ్యే టైంలో లాంచ్ అయింది. ఓకే. సో, అంటే ఇందులో మార్కెట్ స్టీప్‌గా పడిన సినారియో ఉంది. అలానే ఇప్పుడు దగ్గరగా ఒక 8% వరకు రైజ్ అయిపోయింది. ఆ సినారియో కూడా ఉంది కదా! సో, ఈ పీరియడ్‌లో 0.41% మాత్రమే ఇది డౌన్ అయింది. ఓకే. సో, బెంచ్ మార్క్ వచ్చేసి 4.21% డౌన్ అయింది. సో, అంటే ఈ పడటం, పెరగటం అంతా అయిన తర్వాత ఇంకా మిగతా బ్యాలెన్స్ అనుకోండి ఇది. ఇది మనం అనుకున్నాం కదా! వీళ్ళు మార్కెట్ పడేటప్పుడు హెడ్జింగ్ స్ట్రాటజీస్ బాగా యూజ్ చేస్తారని అనుకున్నాం కదా! మామూలుగా ఈ ఫండ్స్, ఈ కైండ్ ఆఫ్ ఫండ్స్‌లో. సో, వీళ్ళు ప్రాపర్‌గా యూజ్ చేస్తారని అనుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ కంటే కూడా ఓవరాల్‌గా తక్కువ పడింది. సో, ఔట్ పెర్ఫార్మ్ చేసింది కూడా అరౌండ్ 3%, 3.82% వితిన్ 1.5 మంత్‌లో. అది ఎందుకు జరిగిందంటే మార్కెట్ స్టీప్‌గా పడేటప్పుడు ఈ ఫండ్ అంత పడలేదు కాబట్టి. ఓకే. సో, అది మనం క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. సో, ముఖ్యంగా వీళ్ళు బాగానే ఇంప్లిమెంట్ చేశారు. మేబీ పై ఫండ్స్ కూడా బాగానే ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చు. బట్ ఈ ఫండ్ క్లియర్‌గా మనకి అర్థమవుతుందది. ఇంకా లాస్ట్ ఫండ్ వచ్చేసి బంధన్ వాళ్ళది మనం తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి మార్చ్ 30థ్ అంటే మార్కెట్ పడటం అంతా అయిపోయిన తర్వాత రికవరీ స్టార్ట్ అయింది. ఆ టైంలో వీళ్ళు లాంచ్ చేశారు. ఓకే. ఈ ఫండ్ వచ్చేసి 3.38 పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. వేరేజ్ నిఫ్టీ 500 వచ్చేసి 8% వరకు పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో, ఇక్కడ ఈ ఫండ్ అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఎందుకంటే అగైన్ సేమ్ రీజన్. వీళ్ళు హెడ్జింగ్ కోసం స్పెండ్ చేస్తారు మనీని. హెడ్జింగ్ కోసం స్పెండ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మార్కెట్ స్టీప్‌గా పెరుగుతుంటదో ఈక్వలెంట్ రిటర్న్స్ ఈ స్ట్రాటజీస్‌లో రావు. సో, అది ఇక్కడ కూడా మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. హెడ్జింగ్ కోసం కొంత ఖర్చు పెడతారు కాబట్టి ఎగ్జాక్ట్‌గా మార్కెట్ రిటర్న్స్ ఈక్వలెంట్‌గా రావు. కొంచెం తక్కువగానే వస్తూ ఉంటాయి. సో, మనం చూడాల్సిందల్లా ఈ థర్డ్ ఫండ్ చూసినట్టయితే డౌన్, అప్ 2 కలిపి చూసుకున్నట్టయితే డౌన్‌లో తక్కువ పడింది కాబట్టి అప్‌లో అంత ఈక్వలెంట్‌గా పెరగకపోయినప్పటికీ ఇది పాజిటివ్‌తోనే ఉందనమాట. సో, అందుకని లాంగ్ పీరియడ్ పాటు ఉన్న ఫండ్స్‌ని మనం ప్రాపర్‌గా అనలైజ్ చేయొచ్చు. సో, ఫస్ట్ 2 ఫండ్స్ లాంగ్ పీరియడ్ ఉన్నాయి కాబట్టి, పాజిటివ్‌లు ఉన్నాయి కాబట్టి, సో, బెటర్‌గానే హ్యాండిల్ చేస్తున్నారు ఈ స్ట్రాటజీ అని చెప్పొచ్చు ఓవరాల్‌గా. సో, లాస్ట్ ఫండ్ నెగెటివ్‌లో ఉందని చెప్పి ఇది బ్యాడ్‌గా హ్యాండిల్ చేశారని మీనింగ్ కాదు. ఎందుకంటే వెరీ, వెరీ షార్ట్ పీరియడ్ రీజన్ కూడా మనం డిస్కస్ చేసాం. సో, ఇప్పుడొచ్చేసి ఎక్స్ టాప్ 100 ఫండ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో 2 ఫండ్స్ ఉన్నాయి. ఓకే. క్వాంట్ వాళ్ళది ఒక ఫండ్ ఉంది. ఇది కూడా అక్టోబర్‌లో స్టార్ట్ చేశారు. అగైన్ సేమ్ క్రైటీరియా వీటికి కూడా నేను అలానే తీసుకున్నాను. సో, ఇదొచ్చేసి ఫండ్ రిటర్న్స్, ఇది వచ్చేసి బెంచ్ మార్క్ రిటర్న్స్, ఇది వచ్చేసి అవుట్ పెర్ఫార్మ్, అండర్ పెర్ఫార్మ్. ఓకే. సో, క్వాంట్ ఫండ్ చూసినట్టయితే 7.36% పడింది ఈ పీరియడ్‌లో అక్టోబర్ 24 నుంచి టిల్ డేట్ వరకు. అదే పీరియడ్‌లో బెంచ్ మార్క్ వీటికి కూడా నిఫ్టీ 500 తీసుకోవడం జరిగింది. ఈవెన్ దో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే వాటి బెంచ్ మార్క్స్ తీసుకుంటే మేబీ ఈ ఫండ్ అవుట్ పెర్ఫార్మెన్స్ ఉండదునేమో ఇక్కడ. బట్ ఆ బెంచ్ మార్క్ తీసుకోవటం వల్ల 6.13 పడినట్టుంది ఇక్కడ. సో, 1.23% పాజిటివ్, నెగెటివ్‌లో ఉంది ఈ ఫండ్. ఇంకా అదర్ ఫండ్ వచ్చేసి ఐసిఐసిఐ వాళ్ళది. వీళ్ళు ఫిబ్రవరి 4థ్ స్టార్ట్ చేశారు. సో, ఏదైతే వార్ ఏదైతే ఉందో దానికంటే చాలా ముందే స్టార్ట్ చేశారు. ఈ ఫండ్ వచ్చేసి 3.9% ఫాల్ అయింది ఈ పీరియడ్ నుంచి. ఈ 2 ఫండ్స్ కంపేర్ చేయొద్దు. ఎందుకంటే నేను ఈ పీరియడ్ లాంచ్ అయిన దగ్గర నుంచి నెగెటివ్ రిటర్న్స్ చూపిస్తున్నా. ఓకే. అలానే ఈ పీరియడ్ నుంచి ఇది మనం నిఫ్టీ 500 తీసుకున్నట్టయితే 5.67 నెగెటివ్ రిటర్న్ ఉంది. సో, ఐసిఐసిఐ వాళ్ళది వచ్చేసి 1.7%, 1.77% పాజిటివ్ రిటర్న్స్ ఉంది. ఇక్కడ హైబ్రిడ్ ఫండ్స్ వచ్చేసి రిలేటివ్‌గా మోర్ దెన్ 3 మంత్స్ ఉన్న ఫండ్స్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు బెంచ్ మార్క్ రిటర్న్స్ డేస్‌లో అవైలబుల్‌గా దొరకటం లేదు. సో, అందుకని మోర్ దెన్ ఈ పీరియడ్ నుంచి అంటే నేను తీసుకున్నది 16థ్ ఏప్రిల్ అంటే ఈ రోజు వరకు తీసుకున్నాను. నిన్న డేట్ వరకు నంబర్స్ ఏవైతే ఉంటే అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో, ఈ 3 ఫండ్స్‌కి సంబంధించినవి లాంచ్ డేట్ దగ్గర నుంచి కాదు హైబ్రిడ్ ఫండ్స్. లాస్ట్ 3 మంత్స్‌లో ఎలా ఉన్నాయన్నది తీసుకున్నాం. ఓకే. సో, కాకపోతే ఇప్పుడు యాజ్ ఆన్ 16థ్ ఏప్రిల్ ఉన్న ఎన్ఏవి తీసుకున్నా ఇక్కడ. సో, లాస్ట్ 3 మంత్స్‌లో ఈ పర్టిక్యులర్ ఫండ్స్ ఎంత రిటర్న్స్ ఇచ్చాయి, నెగెటివ్, పాజిటివ్ ఇక్కడ తీసుకోవడం జరిగింది.
సో, ఈ ఫండ్ వచ్చేసి ఆల్టివా హైబ్రిడ్ ఫండ్ వచ్చేసి ఎడెల్‌వైస్ వాళ్ళది 1.59 పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఎస్‌బీఐ మాగ్నమ్ ఫండ్ వచ్చేసి 0.24 నెగెటివ్ రిటర్న్ ఇచ్చింది. క్యూసిఫ్ వాళ్ళది హైబ్రిడ్ ఫండ్ వచ్చేసి క్వాంట్ వాళ్ళది 3.23 పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఆబ్వియస్‌గా ఇక్కడ ఎగ్జాక్ట్‌గా 3 మంత్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ క్వాంట్ ఫండ్ బెటర్‌గా ఉందని చెప్పొచ్చు. ఎడెల్‌వైస్ తర్వాత అని చెప్పొచ్చు. లీస్ట్ పర్ఫార్మెన్స్ ఎస్‌బీఐ అని చెప్పొచ్చు. కాకపోతే బెంచ్ మార్క్‌తో మనం కంపేర్ చేసుకున్నట్టయితే బెంచ్ మార్క్ రిటర్న్ వచ్చేసి 1.14 నెగెటివ్ రిటర్న్ ఉంది ఈ పీరియడ్‌లో. సో, ఆబ్వియస్‌గా ఈ 3 ఫండ్స్ కూడా అవుట్ పర్ఫార్మ్ చేసాయి. బట్ అవుట్ పర్ఫార్మెన్స్‌లో డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, ఆబ్వియస్‌గా క్వాంట్ బెటర్‌గా ఉంది మూడిట్లో. అండ్ దెన్ ఎడెల్‌వైస్ అండ్ దెన్ ఎస్‌బీఐ. ఓకే. సో, ఇవి హైబ్రిడ్ ఫండ్ రిటర్న్స్. సో, నేను ఇన్వెస్ట్ చేసిన ఫండ్ డీటెయిల్స్ కూడా చూపిస్తానని చెప్పాను కదా! సో, ఇక్కడ నేను మీకు ఫండ్ నేమ్ ఇవ్వట్లేదు, గెస్ చేయండి. సో, వచ్చేసి 10 లాక్స్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 10.82 ఉంది. 10,82,000 ఉంది. సో, అబ్సల్యూట్ రిటర్న్ వచ్చేసి 8.22 వచ్చినట్టయితే ఎక్స్ఐఆర్ఆర్ మనం కన్సిడర్ చేయకూడదు. పీరియడ్ షార్ట్ పీరియడ్ కాబట్టి. మీరిక్కడ చూడొచ్చు ఈ పర్టిక్యులర్ ఫండ్ వచ్చేసి నేను 30/3/2026న ఇన్వెస్ట్ చేశాను. సో, ఇది ఫ్రెండ్స్ టిల్ డేట్ ఉన్న ఎస్ఐఎఫ్స్ ఏదైతే ఉందో ఈక్విటీ కేటగిరీలో ఉన్న ఎస్ఐఎఫ్స్ మనం చూసాం. అలానే హైబ్రిడ్ కేటగిరీలో ఉన్న ఎస్ఐఎఫ్స్ కూడా చూసాం కదా! సో, మనం అనలైజ్ చేసిన పీరియడ్ అయితే వెరీ వెరీ షార్ట్ పీరియడ్ 6 మంత్స్ ఆర్ లెస్ దాన్ 6 మంత్స్ పీరియడ్ మనం అనలైజ్ చేసాం. బట్ బేస్డ్ ఆన్ దట్ పీరియడ్ ఏదైతే మనం ఫండ్స్ చూసామో ఇవన్నీ కూడా బెటర్‌గానే హ్యాండిల్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో, ఎవరు ఎస్ఐఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు మనం చూసుకున్నట్టయితే, ఎవరు ఇన్వెస్ట్‌మెంట్ అయితే మోర్ దెన్ 30-40 లాక్స్ ఉందో, సో, కొంత అలొకేషన్ అంటే దీనికి అలొకేషన్ కొంత అంటే మినిమమ్ 10 లాక్స్ అలొకేట్ చేయాలి కదా! సో, అలా అంత అమౌంట్ ఉన్న వాళ్ళు మటుకు ఒక 10 లాక్స్ అలొకేట్ చేయొచ్చు ఈ ఫండ్స్. అంతే తప్ప జస్ట్ 10-12 లాక్స్ మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో ఆల్రెడీ ఉన్నట్టయితే మీకు మ్యూచువల్ ఫండ్సే బెటర్. సో, బేస్డ్ ఆన్ బ్రీఫ్ స్టడీ ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. సో, మీ ఎండ్‌లో కూడా మీరు డీటెయిల్‌గా స్టడీ చేసిన తర్వాత గుడ్డిగా మనం ఏ ఫండ్‌లో పడితే ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు. మీ ఎండ్‌లో కూడా మీరు డీటెయిల్‌గా స్టడీ చేసిన తర్వాత ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా లేదన్న కాల్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.